2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే మకర రాశి వారికి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ మనం ఉగాది నుంచి కనుక చూసుకుంటే అండి చాలా చేంజెస్ చూస్తూ ఉన్నాము. రెగ్యులర్గానే ఏఐ టెక్నాలజీ మార్పులు చేర్పులు చూస్తూ ఉన్నాము. యుద్ధ వాతావరణం చూసాము. దాంతోపాటు షష్టగ్రహ కూటమి తర్వాత చాలా చేంజెస్ జరిగాయి అనమాట. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుంది మకర రాశి వారికి అనేది అండ్ వేదిక ఆస్ట్రాలజీ అసలు ఏం చెప్తోంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉందండి, అంటే హెల్త్ పాయింట్లో చూసుకుంటే మనకి మకర రాశి అంటే ద ఒరిజినల్ 10th హౌస్ అండి. అంటే జనరల్గానే వీళ్ళు కర్మ చేయడానికి పుట్టారా అనేటువంటిది, కర్మని అనుభవించడానికి పుట్టారా అనేటువంటి క్వశ్చన్ రేజ్ అవుతుంది వీళ్ళని చూస్తే, వీళ్ళ జీవితాన్ని చూస్తే. ఎందుకంటే వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, పని కోసం తాపత్రయపడుతూ ఉంటారు, పనిలో పడి ఫలితాలు కూడా అనుభవించలేనంత కష్టపడుతూ ఉంటారని కూడా చెప్పొచ్చు కొన్ని సందర్భాల్లో. సో మకర రాశి వాళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది సింపుల్గా ఒక లైన్లో ఇలా ఉంటుంది: కష్టము, పని, పోరాటము ఇలాగే ఉంటాయి. అయితే వీళ్ళకి ఆధిపత్యాన్ని వహించేటువంటి గ్రహం ఎవరు అంటే శని భగవానుడు. ఈ శని జాతకంలో ఏంటి అంటే, మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ద ఒరిజినల్ 6th లార్డ్ వీళ్ళకి బుధుడు అవుతారండి. అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుతున్నా వీళ్ళకి ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళకి వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అని చెప్పచ్చు. సో వీళ్ళ మేనమామ ద్వారా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు, ఇలా జ్వరాలకి సంబంధించి, ఈఎన్టీ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎక్కువగా వీళ్ళు ఫేస్ చేసేటువంటి ముఖానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. అండ్ ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మకర రాశి వాళ్ళకి జీవితంలో వాళ్ళు ఇబ్బంది పడడం, మానసిక ఒత్తిడి, మానసిక శ్రమ, అన్ని శారీరక శ్రమ రెండు కూడా చాలా పెరిగిపోతాయి. సో ఆ విషయంలో కూడా అక్కడి నుంచి మీరు పడేటువంటి శ్రమ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి. అదేవిధంగా ఇంకొక విషయం జాగ్రత్త పడాల్సింది, మిడ్ ఏజ్ దాటిన తర్వాత మకర రాశి వాళ్ళకి హార్ట్కి సంబంధించినటువంటి ట్రబుల్స్ వచ్చే అవకాశములు ఉంటాయి, డయాబెటీస్ సంబంధించిన ట్రబుల్స్ వచ్చే అవకాశములు ఎక్కువ ఉంటాయి, కొలెస్ట్రాల్కి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశములు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ విషయాల్లో అంటే మనము ఆస్ట్రాలజీ పరంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని అర్థమవ్వడం కోసం 5గా విభజించి చూస్తే నాగరాజు గారు, అందులో మొట్టమొదటిది దోషజ రోగం అని చెప్పబడిందండి. దోషజ రోగముల్లో ఏముంటాయి అంటే వాత, పిత్త, కఫ దోషములు ఉంటాయి. వాత దోషము అని అంటే నొప్పులు కానీ, కీళ్ళవాతము, పక్షవాతము, వెన్నుపూసకి సంబంధించిన ఇబ్బందులు, జాయింట్ పెయిన్స్ కానీ, వీటికి సంబంధించినవన్నీ కూడా ఈ యొక్క వాత దోషంలోకి వస్తాయి. పిత్త దోషము అంటే ఎసిడిటీ కావచ్చు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు, కాన్స్టిపేషన్ కానీ, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ కానీ, ఆర్ లేదు అనుకుంటే అల్సర్లు కానీ, ఈ యొక్క జీర్ణ వ్యవస్థకి సంబంధించినవన్నీ కూడా పిత్త దోషంలోకి వస్తాయి. కఫ దోషము అంటే శ్లేష్మ రోగాదులు, లేకపోతే సైనస్ ప్రాబ్లమ్స్ కానీ, ఆస్తమా కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఈ తదితర సమస్యలు, జలుబు, దగ్గు, ఇవన్నీ కూడా ఈ కఫ దోషంలోకి మనం పెడతాము. అయితే ముఖ్యంగా రెండవది ఏంటి అంటే ధాతుజ రోగములు. ధాతుజ రోగములు అంటే ఏమిటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కానీ చెప్పొచ్చు. ఉదాహరణకి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ మనం తీసుకుంటే కనుక దాని యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేటువంటిది డయాబెటీస్ అనేటువంటిది వస్తుంది. థైరాయిడ్ అనేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల సంతానానికి ఇబ్బంది కలుగుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఫెర్టిలిటీ లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి విమెన్కి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి ధాతుజ రోగములని చెప్పచ్చు. నేటి తరము ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఇబ్బంది పడేటువంటిది ఈ ధాతుజ రోగముల విషయంలోనే. దీనికి ఆధిపత్యము శుక్రుడు వహిస్తూ ఉంటాడు. అయితే మూడవది మానసిక రోగము. ఇక్కడ రోగము అనేటువంటి పదం కన్నా మానసికంగా వాళ్ళు పడేటువంటి శ్రమ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో పర్సనల్ లైఫ్లో ఉండొచ్చు, లేకపోతే ఆర్థిక సమస్యల కారణంగా వగైరా వగైరా ఏ కారణం చేతైనా సరే యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఓవర్ థింకింగ్ కానీ, నెగిటివ్ థింకింగ్ కానీ, లేకపోతే మానసిక క్షోభ, దుఃఖము అనేటువంటిది వెంటనే
వస్తూ ఉంటాయి, తరచూ వస్తూ ఉంటాయి. దీన్ని మానసిక శ్రమగా మనం చెప్పవచ్చు. దీనికి ఆధిపత్యం చంద్రుడు, రాహు, కేతువులు వహిస్తూ ఉంటారు. లేదా చంద్ర శనుల యొక్క కాంబినేషన్, బుధుడు శని యొక్క కాంబినేషన్ ఈ యొక్క మానసిక శ్రమకి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే 4వది ఏమిటి అంటే ఆగంతుజ రోగము అని ఉంటుంది. ఆగంతుజ రోగము అని అంటే ఏమిటి అంటే మనం ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉన్నప్పటికీ కూడా బయట నుంచి వచ్చేటువంటి ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కానీ మనం చూస్తుంటే ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ పడకపోవడం, ఆ ప్లేస్ పడకపోవడం, అక్కడ గాలి పడకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యలు చాలామందికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ కరోనా వైరస్ కూడా బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియా కాబట్టి. సో ఇలాంటి ఆరోగ్య సమస్యల వల్ల, అలాంటి యొక్క ఇబ్బంది వల్ల తన బాడీ అనేటువంటిది డ్యామేజ్ అవ్వడం, మెంటల్ హెల్త్ అనేటువంటి డ్యామేజ్ అవ్వడం చూస్తూ ఉంటాం. ఈ ఆగంతుజ రోగము దీనికి ఆధిపత్యం రాహు, శని వహిస్తూ ఉంటారు. అయితే 5వది కర్మజ రోగం అని ఉంటుందండి. కర్మజ రోగము అని అంటే ఏంటి అంటే కాన్జెనిటల్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు అని చెప్పచ్చు. పుట్టడంతోనే కొంతమందికి కాళ్ళు, చేతులు కొద్దిగా అవయవ లోపం అనేటువంటిది రావడమో, మాటలు సరిగ్గా రాకపోవడమో, ఐసైట్ అనేటువంటిది చిన్న వయసులోనే రావడమో, లేకపోతే డయాబెటీస్ అనేటువంటి చిన్న వయసులోనే రావడమో, సిహెచ్డి హార్ట్ ట్రబుల్ అనేటువంటి చిన్న వయసులోనే రావడం లాంటివి తదితరవ ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాం మన దగ్గరలో ఉండేటువంటి వాళ్ళకి. సో ఇవి కర్మజ రోగములు అని వ్యవహారంగా చెప్పబడతాయి. అయితే ఇవి కొంతమందికి మనం జాతకాల్లో బాల అరిష్టముల ద్వారా చూడొచ్చు, లేదా 8వ స్థానాన్ని బట్టి చూడొచ్చు, లగ్న బలం బట్టి మనం చూడొచ్చు, 12వ స్థానం బట్టి మనం చూడొచ్చు. అయితే ఈ కర్మజ రోగములు అయితే 5 అందరికీ ఉంటాయంటే కాదు. ఈ 5లో ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏముంటాయి అనేటువంటి విషయంలో మనం ఒక అర్థవంతంగా అర్థం అవ్వడం కోసం ఏంటి అంటే ఈ 5 మనం చెప్పుకున్నాము. ఎలా సార్ వీళ్ళకి జూన్ నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు మీరు 5 చెప్పారు కదా, గోచార రీత్యా వీటిల్లో మకర రాశి వారికి అసలు ఏమి ఉంటుంది? తప్పకుండా అండి. ఈ 5లోనూ 5 ఉంటాయని మాత్రం మీరు భయపడాల్సినటువంటి పని లేదు. 5లో మీకు ఉండేటువంటిది దోషజ రోగము అని పిలువబడేటువంటిది ఉంటుంది. వాత, పిత్త, కఫ దోషముల ద్వారా వచ్చేటువంటివి. తరువాత మేజర్గా కాన్జెనిటల్ అంటే కర్మజ రోగములు ఆఖరిది. ఈ విషయంలో కూడా మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీకు జాతకంలో బాల అరిష్టములు ఏమీ లేక మీరు అదృష్టవశాత్తు భగవంతుడు దయ వల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో జన్మిస్తే కనుక ఆగంతుచ రోగముల విషయంలో అంటే పరిస్థితి బాగా లేనప్పుడు బయట నుంచి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, వైరస్లు కానీ, ఆ ప్రభావాల వల్ల వచ్చేటువంటి చిక్కుకునేటువంటి సమస్యలు కానీ ఏమైనా కూడా ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తగా, బాధ్యతగా ఉండండి. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మేజర్గా వీటిని దాటి మీకు మేజర్ హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ రావు. మీరేమీ కంగారు పడద్దు. అయితే ఈ జూన్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉంటుంది అనేటువంటి ప్రశ్న కనబడితే మీకు ఈ యొక్క మే 15వ తారీఖు దగ్గర నుంచి గురుబలం అనేటువంటిది లేకపోవడం, రాహు అనేటువంటి ఆయన బలంగా లేకపోవడం, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే మేజర్గా సామాన్యమైనటువంటి ఫలితాలు, మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కనబడుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, మకర రాశి వాళ్ళు పడేటువంటి శ్రమ కానీ, కష్టం కానీ గ్రౌండ్ లెవెల్లో ఏ రాశి వాళ్ళు పడరు. అలాంటి వీళ్ళకి సరైనటువంటి గుర్తింపు లేకపోయినా, సరైనటువంటి ఫలితాలు లేకపోయినా వీళ్ళు పడేటువంటి మానసిక క్షోభ అంతా ఇంత కాదు. అదేవిధంగా ఫాదర్ లాస్ కావచ్చు, లేదనుకుంటే అందరికీ అని కాదు, కొన్ని పర్సనల్ చార్ట్స్లో రవి బలం బాగుంటే డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ మెరిటల్ లైఫ్లో వచ్చేటువంటి ఇష్యూస్ వల్ల కావచ్చు, ఏదైనా సరే ఈ మానసిక శ్రమ నుంచి మీరు బయటపడాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మెడిటేషన్ అనేటువంటి చేయండి. మీరు మెడిటేషన్ చేసి మిమ్మల్ని సెల్ఫ్ కంట్రోల్ చేసుకుని మీ గమ్యం వైపు అడుగులు వేస్తే మీకు హెల్త్ కాదు కదా, మీ జీవితం అంతా కూడా మీకు దాసోహం ఉంటుంది. అంటే ఏదైనా సాధించగలిగేటువంటి సత్తా ఉన్నవాళ్ళు మకర రాశి వాళ్ళు, అది ఖచ్చితంగా చేయండి. అదేవిధంగా మీకు జాతకంలో ఏ దోషం ఉన్నా, లేకపోతే ఏ ఇబ్బందులు ఉన్నా సరే, ఒకవేళ మీకు వివాహం అయితే కనుక స్త్రీలకి డైమండ్స్ అనేటువంటివి ధరించండి. వజ్రాలను ధరించడం మూలన మీకు జాతకంలో రాజయోగం పడుతుంది. ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళైనా ఈ రాజయోగం మూలన వాటంతటా అవే తగ్గిపోయేలాగా ఈ వజ్రాలను ధరించడం మూలన కనబడుతుంది, మీకు ఆ పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే ప్రతిరోజు లేదా ప్రతి శుక్రవారము లలితా సహస్రనామము పారాయణ చేయండి. సో లలితాదేవిని యొక్క ఆరాధన చేయడం మూలాన, లేదా శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రజపం చేయడం మూలాన ఆ వైబ్రేషన్స్కి ఏ సమస్యనైనా, ఏ శక్తినైనా,
ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు వస్తాయి. సో మకర రాశి వాళ్ళు మీకు హెల్త్ అనేటువంటి దాన్ని ఇంకా డీప్గా చూడాలి అనుకుంటే మీ పర్సనల్ చార్ట్ అనేటువంటి దాన్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు నిజంగా ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే కనుక పర్సనల్ చార్ట్ ద్వారా ఉండేటువంటి గ్రహ సంచారములను గమనించి దానికి సంబంధించినటువంటి అధిదైవాలకి శాంతి పరిహారములు చేయండి. ఇమీడియట్గానే మీకు ఆ రిలీఫ్ అనేటువంటిది, ఆ గొప్ప ట్రీట్మెంట్ దొరకడం అనేటువంటిది కనబడుతుంది. అయితే చాలామంది ఎలానంటే ఇప్పుడు ఎలాగో గోచార రీత్యా మీరు చెప్పినటువంటి మార్పులు చేర్పుల ప్రకారం కనుక మనం చూస్తే వాళ్ళకు ఉండేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయో ఒక క్లారిటీ ఉంది. అంటే ఫర్దర్గా ఏ విధంగా ఉండొచ్చు అనేటువంటి దాన్ని బట్ అందరికీ ఆ విధంగానే ఉండాలి అనేటువంటి గ్యారంటీ అయితే లేదు. సో పర్సనల్ చార్ట్ని బట్టి త్రూ ప్రెడిక్షన్ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త పడాలి అనుకున్నటువంటి వాళ్ళు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సార్? తప్పకుండా అండి. ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించేటువంటి అంశాలండి. అంటే కొంతమందికి నా ఎక్స్పీరియన్స్లో కానీ నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకి కానీ చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి టీనేజర్స్ కానీ యూత్ కానీ లేదనుకుంటే ఎవరైనా సరే మేజర్గా ఇబ్బంది పడేటువంటివి 2 సమస్యలండి. ఒకటి ధాతుజ రోగములు అండ్ ఇంకొకటి మానసిక రోగము. అంటే ఏంటి అంటే ఈ వర్క్ స్ట్రెస్ అనేటువంటి తట్టుకోలేకపోవడం వల్ల వచ్చేటువంటి టెన్షన్లు, యాంగ్జైటీ, డిప్రెషన్, తర్వాత చిన్న సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేయలేకపోవడము. ఇంకోటి చెప్పాలి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, అది మెన్ ఆర్ ఉమెన్ అందరికీ కూడా. సో ఇది చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాను. సో దీనివల్ల ఏంటి అంటే అందరికీ కూడా ఒక బెస్ట్ రెమెడీ చెప్పాలనేటువంటి విషయంతో ఈ గోచారానికి సంబంధించినటువంటి స్టడీ మనం చేసి చెప్పడం జరుగుతుంది. అయితే మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ మీ లగ్న బలం బాగుంటే మీకు సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. లగ్నంలో గురుడు బాగుంటే ఆరోగ్యం ఉంటుంది. 6వ స్థానం పాడైతే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఏ సమయంలో ఏ కారణం చేత ఎలా వస్తాయి, ఎప్పటి వరకు ఉంటాయి అనేటువంటి దాన్ని కూడా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే 6th హౌస్ని, 8th హౌస్ని, 12th హౌస్ని బేస్ చేసుకున్న తర్వాత ఆ గ్రహాల యొక్క కంజంక్షన్ని, కాంబినేషన్ని చూసిన తర్వాత తెలుస్తుంది. అయితే తప్పకుండా ఎవరైనా సరే ఇలాగా పర్సనల్ చార్ట్ చూపించుకోవాలనుకునేటువంటి వాళ్ళు మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకం చూసిన తర్వాత ఆరోగ్య సమస్యనే కాదు ఎలాంటి ప్రాబ్లంతో అప్రోచ్ అయిన వాళ్ళకైనా సరే ఒక మంచి మార్గము చూపించడము, ఆ ఉన్నటువంటి దోషానికి శాంతి పరిహారములు ఆచరింప చేయడము, ఆ మంత్రోపదేశం ఇచ్చి మంత్ర అనుష్ఠానం చేయించడము, దైవ మార్గంలో నడిపించి భగవద్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ముందుగానే జాగ్రత్త పడాలి అనుకున్నటువంటి వాళ్ళు త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.